ఎమర్జెన్సీ వెనుక ఎంతమంది భావోద్వేగాలు ఉన్నాయి. ఎమర్జెన్సీతో నష్టపోయి దేశంలో ప్రజాస్వామ్యం కళ్ళ ముందే నలిగిపోతూ ఉంటే ఆ బాధను వెళ్ళగక్కడానికి కూడా అవకాశం లేకుండా ఎందరు మంది మనోవ్యాధను అనుభవించారు అనేది. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి 50 ఏళ్లు నిండాయి. 5 దశాబ్దాల అనంతరం కూడా ఈ అత్యవసర పరిస్థితి దారుణాలు ప్రజల మనసులో నుంచి చెరగకపోవడమే కాదు, ఆ అగ్నిని రాజేస్తూనే ఉన్నాయి. ఎమర్జెన్సీకి సంబంధించి అనేక కొత్త విషయాలు, దాచినా దాగని వాస్తవాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇందిరాగాంధీ మీద రెచ్చగొట్టే విధంగా, ఇందిరా వారసత్వాన్ని ప్రశ్నార్థకం చేసే విధంగా ఈ కరపత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలను వెళ్లగక్కింది. ఇందిరాగాంధీని అంతర్జాతీయ స్థాయి నియంత్రణతో పోల్చారు. ఇందిరాగాంధీ హయాంలో ప్రస్తుతం నాజీ జర్మనీ నాటి పరిస్థితులను నెలకొని ఉన్నాయని ఈ కరపత్రంలో ఉదాహరణతో సహా వెల్లడించినప్పుడు ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. అజ్ఞాతంలోనే ఉంటూ ఒక పోరాటం ఎలా జరపవచ్చునన్నది ఇది తేట తెల్లం చేసింది. కరపత్రంలోని ప్రతి పేరాలోనూ ఇందిరాగాంధీని ఒక నియంతగా, ఒక ఫాసిస్టుగా అభివర్ణించారు. చరిత్ర పుటల్లో ఇందిరాగాంధీ ఒక నియంతగా నిలిచిపోవడం ఖాయం అని ఆ కరపత్రం పేర్కొంది. ఇంతకు ఆ కరపత్రాన్ని రూపొందించింది ఎవరో కాదు, సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు నాయకుడు జార్జ్ ఫెర్నాండెస్.